సమయానుకూలతను బట్టి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 3వ అధ్యాయము. యోహాను సువార్త 3వ అధ్యాయము. యోహాను సువార్త 3వ అధ్యాయము. 3వ అధ్యాయము. మూడవ అధ్యాయము 33వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడను మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమె. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు? ఇక్కడ ఎవరి గురించి ఎవరు మాట్లాడుతున్నారు? బాగా వినాలి. ఎవరి గురించి ఎవరు మాట్లాడుతున్నారు చెప్పండి. మీకు తెలిసింది కొత్త విషయమేం కాదు. మీకంటే కొద్దిగా బైబిల్ పరిచయం లేదు కాబట్టి ఆలోచిస్తుంటారు. మాకు కొద్దిగా బైబిల్ పరిచయం ఉంది కాబట్టి కొంచెం ముందుకు వెళ్తుంటాం. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారా? అర్థం కాలేదా? యూదులు, యేసు ప్రభు, శిష్యులు, ఇంకా పైన మాట చదవండి. పై మాటలు చదువుకోండి, మీకు అర్థమవుతాయి. బైబిల్ అర్థం కాకపోతే పైన కింద సందర్భం చదివితే అర్థమవుతుంది. ఒకే దాన్ని పట్టుకొని ఎలా ఆడితే అర్థమవుద్ది అక్క? అర్థమవుతుంది. ఇప్పుడు నీ దగ్గరకు వచ్చి నువ్వు మధ్యలో ఆడానో గోకొని మాట్లాడుతున్నావు. అక్క ఎడెందుకు ఉంది, అసలు అవసరం ఏంది, ఏడేం పని, ఇల్లు ఆడైతే ఎడుంది ఏంది, ఎన్ని అనుమానాలు వస్తాయో, అంతే కదా? ఎడెందుకు అప్పుడు నిన్ను అర్థమైతే నువ్వు అసలు ఎందుకు ఇడికి వచ్చావు, ఓహో నిన్న పనికి వచ్చావు కాబట్టి ఈరోజు కూలిస్తాడంటే ఆడికి వచ్చావు, ఇది మొత్తం తెలిస్తే సందర్భం అర్థమవుతుంది. ఇక్కడ చాలామంది ఎలా అయిపోయారంటే ఈ రోజులలో ఒక మాటను పట్టుకుని ఇదే నిజమైపోతున్నారు. అందుకే బైబిల్ కూడా యేసు ప్రభు వారు చెప్పినట్టుగా అంత్య దినములలో అనేక మంది అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వాడు కూడా పాడు చేసి పెట్టారమ్మా. పక్కన వాళ్ళని పాడు చేయడం పెద్ద లెక్క కాదు, ఏర్పాటైన వాళ్ళని కూడా పాడు చేసి పెట్టారు. ఎందుకంటే అబద్ధం ఏదో నిజమేదో తెలియదుగా పాపం జనాలకు. ఏది చెప్పినది నమ్మేస్తుంటాం. చికెన్ బిర్యానీ బాగుండితే భలే ఉంటుంది కదా అక్క. హోటల్లో పోయి తింటారు కదా. హోటల్లో పోయి ఎప్పుడైనా తిన్నారు మీరు? చికెన్ బిర్యానీ తినకపోతే తినకపోను, హోటల్లో ఇడ్లైంది తినలే, సాంబార్ ఇడ్లైంది తినలే, బాగుంటే బాగుండవా? తిన్న రుసే తెలుసు మీకు. అది సద్దియా, అవి మొన్నటియా, ఆ కోడి చచ్చిందా, ఇవన్నీ తెలియదు. ఎందుకు తెలియదు? మనకేం తెలుస్తుంది అక్క? మనం కోసేది అయితే మనకు తెలుస్తుంది. 4 కోసం మనకు తెలుస్తుందా? ఇడ్లీ మెత్తకొని అంటారు దూదుల్లాగా, మనం చేస్తే మాత్రం గట్టిగా ఉన్నాయి. ఎందుకని? వాళ్ళు ఎప్పుడు వేసినాయో, ఏం వేసారు? 3 రోజులు ముక్కుపుని వేసారు, మనం చూసినామా? ఇప్పుడు అదే యేసు ప్రభువు కూడా ఏం చెప్తున్నాడంటే, నిజాలు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటాయి కానీ కరెక్ట్గా నిలబడిన వాళ్ళని పాడు చేయడానికి వచ్చారు లోకం మీద. చాలామంది కరెక్ట్గా నిలబడి ఉంటారు, వాళ్ళు పట్టుకున్నటువంటి విశ్వాసం మీద పాడు చేయడానికి వచ్చారు. అందుకని ఆడ ఒక వచనం రాశాడు. ఏం రాశాడంటే, ఇది మాట్లాడింది ఎవరు చెప్పండి? బాప్తీసమిచ్చు యోహాను తన వెనక రాబోతున్నటువంటి యేసు ప్రభువు గురించి మాట్లాడాడు. అంతేనా? క్లారిటీ వచ్చింది? రాలేదు ఇంకా? 27వ వచనంలో ఏమి రాశాడంట? అందుకు యోహాను ఇట్లనెను, తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే గాని ఎవడును ఏమియు పొందనేరడు. నేను క్రీస్తును కాననియు ఆయన కంటే ముందుగా పంపబడిన వాడని అనియు చెప్పినట్టు మీరే నాకు సాక్షులు. అంటే నేను క్రీస్తును కాదు,
ఇప్పుడు తర్వాత ఏం చెప్తున్నాడంటే, తండ్రి ఉన్నాడు, ఆయన గురించి సాక్ష్యం చెప్పడానికి వేరే ఒక ఆయన వస్తాడు, ఆయన సాక్ష్యం నమ్మినవాడు తండ్రిని కూడా నమ్ముతాడు అన్నట్టు మాట్లాడాడు. పక్కల కొట్టినట్టు పక్కా మాట్లాడాడు. అందుకని ఒక మాట అన్నాడు. ఏమన్నాడు అక్కడ? అది 31 వచనం అనుకుంటాను, చూడండి. పై నుండి వచ్చేవాడు, అందరికీ పైన ఉన్నవాడు. పైనుండి ఊరు వచ్చాడు అంతేనా, లేకపోతే ఎవరన్నా వచ్చారా? మీరు క్లారిటీ చెప్పాలి ఇక్కడ. నేను నిజాలు మాట్లాడుతున్నాను, మాటం లేకుండా మాట్లాడు. పైనుండి యేసుప్రభు వచ్చాడు, ఇంకొరన్నా వచ్చారా? యేసుప్రభు ఒక్కడే. ఆమేన్. ఇంకెవరు రాలేదుగా. పరిశుద్ధాత్ముడు భూమి మీదకి ఆత్మరూపంగా వచ్చాడు, శారీరకంగా రాలా. ఆత్మరూపంగా ఇప్పుడు కాదు, భూమి పుట్టినప్పటి నుంచి ఉన్నాడు. బైబుల్ అంతా మీకు చరిత్రలోనికి వెళ్ళి మర్మాలు చెప్తే మీకు అప్పుడు అర్థమవుద్ది. నేను ఏంటంటే క్యాజువల్ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను అంతే. యేసుప్రభు ఒక్కడు వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? పైనుంచి అంటే తండ్రి ఆడున్నాడు, పరలోకంలో ఉన్నాడు. మరి యేసుప్రభు పరలోకం నుంచి వచ్చానని చెప్పాడు, మళ్ళీ ఆయన వస్తాడు తీసుకుపోతానన్నాడు. ఈ మధ్యలో వీళ్ళందరూ పోయి వస్తున్నారు ఏంది మరి? ఇది ట్రైనా? మీటింగ్లో చెప్పట్లేదక్క, నేను దర్శనంలో యేసుప్రభు పరలోకం దగ్గరికి వెళ్ళి పరలోకంలో యేసుప్రభుని చూసి వచ్చాను, యేసుప్రభు పక్కన కూర్చున్నా నిలబడుతున్నారంటే వీళ్ళు గెర్రెల్లాగా ఆత్మలో చూసుంటాడేమోలే. మరి పిచ్చోళ్ళు వీళ్ళు. బైబిల్ తెలియకపోతే మీరు కాదు, మీలాంటి గొప్ప గొప్పలే మోసం చేస్తాడు. మీరు ఒక లెక్కడికి ఒక మాట మీకు అర్థం కావటానికి చెప్తాను. పచ్చిగా మాట్లాడిన భాష ఒకటి ఉంది బైబిల్ గ్రంథంలో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. మీరు వేసిన సంభాషణ వేసుకున్నారు కదా ఇందాక, దాని గురించి ఒక మాట చెప్పి ముగిస్తాను, తర్వాత నేను చెప్తాను. 14:22 వచ్చిన క్లారిటీగా ఉంది చూడండి. 14:22. కాబట్టి బాగా భాషలు విశ్వాసులు కాదు, అవిశ్వాసులకే. ఇప్పుడు నువ్వు విశ్వాసం అయితే భాషలతో నీకు పని లేదు. నువ్వు అవిశ్వాసు కాబట్టి భాషలు కరెక్ట్ అనుకుంటున్నావు అంతే. మొదలయ్యావా నువ్వు? నేను రావటానికి కాదు అసలు, అవి అవిశ్వాసులకే. క్లారిటీ రాయబడి మళ్ళీ అక్కడ రాయబడి ఇంకొక మాట కింద చదువు మళ్ళీ. ప్రవచించుట అవిశ్వాసులకు కాదు గాని విశ్వాసులకే. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా ఆ 14వ అధ్యాయం మొత్తం 25 సార్లు చదవండి మీరు. ఎన్నిసార్లు? ఒకసారి చదివితే నేను చెప్పింది కరెక్ట్ అనుకుంటావు, రెండోసారి చదివితే ఇంకొకరు చెప్పింది కరెక్ట్ అనుకుంటావు, మూడోసారి చదివితే ఇంకొకరు చెప్పింది కరెక్ట్ అనుకుంటావు, 25 సార్లు చదివితే పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడతాడు అంతే. 25 సార్లు ఏముందంటే మీకు తెలిసే తెలియదు, రుచి అనేది తినగా ఏమైపోద్ది, మాధుర్యం పెరిగిపోద్ది కొన్నిట్లో. అవునా కదా? మీరు ఇప్పుడు అంతా మిక్సీలు కదక్క, రోకల బండ రోళ్ళు ఉన్నాయి పెద్దమ్మ, ఇప్పుడు లేవు కదమ్మా. ఉన్నా కూడా వాటిని పడుచుకుంటారు అని చెప్పండి అమ్మా, నిజం చెప్పండి, నాకు పడుచుకుంటారు. అసలు అది పాయింటే కాదు. అంటే ఎందుకు చెప్తున్నానంటే క్లారిటీ కోసం చెప్తున్నాను. ఆ రోకల బండ రోళ్ళు కొన్ని మిరగాయలు కానీ చింతకు కానీ వేసి దంచుతుంటే ఏమవుద్ది? ఆ జిగటి దేనికి గుర్తు? రుచి. బైబిల్లో చదువుతుంటే రుచి వస్తుంది బయటికి, రుచి వస్తుంది. ఇప్పుడు మీరు మాట్లాడిన భాష ఏంటంట? పరలోకం భాష అంట. పరలోకం నువ్వు కూరిపోయినారు అసలు. మరి పోకుండా భాష ఎట్లా నేర్చుకొని వచ్చిండు? ఇప్పుడు నేను కర్ణాటక పోతేనే కన్నడ నేర్చుకుంటాను. వీళ్ళు ఏమంటారు తెలుసా? యాప్లు ఉన్నాయి కదా, కన్నడ యాప్ అంటారు. ఇప్పుడు కన్నడ యాప్ అంటే పరలోక యాప్ కూడా ఉంది వీళ్ళ దగ్గర. ఇన్ని సంవత్సరాలు నేను నా జీవితంలో 20 అంటే డిగ్రీ అయిపోయినప్పటి నుంచి 15 సంవత్సరాలు తిరిగి ఇసుగు పుట్టి బైబిల్ మాత్రం ఎట్ట చదివాను మా అక్కకి తెలుసు బాగా. వాళ్ళ దగ్గర ఉన్నా కాబట్టి ఎట్ట చదివానంటే పిచ్చోళ్ళలాగా చదివాను. అందుకని ఇప్పుడు ఎట్టటోళ్ళు చెప్పినా నేను ఎవరిని నమ్మను, నిజంగా చెప్తాను, ఎవరిని నమ్మను. నేను బైబిల్నే నమ్ముతాను. వాళ్ళందరూ మేము బైబిల్ నమ్ముతాం అంటున్నాడు. యేసు ప్రభు దగ్గరకు వచ్చి వాక్యం చెప్పింది కదా దెయ్యము, బైబిల్లో చెప్పిందా లేకపోతే పక్క చెప్పిందా? మరి యేసు ప్రభు కూడా బైబిల్లో చెప్పినావు, నీకు స్తోత్రము, నీకు వందనాలు, నీకు స్తన్యాలు అన్నదా? మీకు అర్థం కావట్లేదు చెప్తాను. 14వ అధ్యాయం ఉంది కదా, కొద్దిగా ముందుకు పోండి. మీకు డిస్కషన్ బాగుండాలి ఇప్పుడు ప్రతిదీ. ఎందుకంటే కొన్ని
తెలియకపోతే బాగుండదమ్మా, తెలుసుకుంటాని. మీకు డౌట్స్ రాకూడదు ఏం కూడా. అర్థాలు లేకపోతే కనపడట్లే మరి. 34 వచ్చిన చదవండి అమ్మా, బాగా చదవండి, మీకు అర్థం కావడం నేను చెప్తాను. స్త్రీలు సంఘములు మౌనముగా ఉండవలెను, వారు లోబడి ఉండవలసినదే గాని మాటలాడుటకు వారికి సెలవు లేదు. ఇలాగూ ధర్మశాస్త్రము చెప్పబడి ఉన్నది. ఏం చెప్పిందంట? ఇప్పుడు నువ్వు ధర్మశాస్త్ర కాలంలో ఉన్నావా? క్లారిటీ ఉండాలి. ఇది పట్టుకొని ప్రతి ఒక్కడు నేను ఎట్లా చదువుతాను అంటే ఎవరు చెప్పింది? అది ధర్మశాస్త్రం చెప్పబడి ఉన్నది. ఇప్పుడు దేశప్రభు వచ్చిన తర్వాత ధర్మశాస్త్రాన్ని ఏం చేశాడు? 2 చెప్పాలి మీరు. నెరవేర్చాడు, కొట్టివేశాడు. చాలా క్లారిటీ ఉంది. చాలా మంది కొట్టేశారు అంటాడు. కొట్టేశాడు, నెరవేర్చాడు. ఏది కొట్టేశాడు? బలిని కొట్టేశాడు. ఏది నెరవేర్చాడు? అదే ధర్మశాస్త్రం అంటే ఏది నెరవేర్చాడు? ఓకే, మీరు బలిని నెరవేర్చాడు. బలిని ఏం చేశాడు? నెరవేర్చాడు. ఇక శరీర సంబంధమైనవి లేదు, అంత ఆత్మ సంబంధమైనవి. అంత ఆత్మ సంబంధమైనది కాబట్టి అక్కడ భాష గురించి మీకు ఎగ్జాంపుల్ చెప్పడానికి, ఎవడైనా నువ్వు భాష మాట్లాడుకుంటే మౌనంగా ఉండి మాట్లాడుకో, గోల్ చేసిన వాడికో తాట తీయమని చెప్పాడు పౌలాడు. అదే కదా చెప్పింది, మొత్తం చెప్పాడు. నువ్వు గోల్ చేయకూడదు, ఎందుకంటే పక్కన డిస్టర్బ్ అయిపోతారు. ఇప్పుడు ఒక ఆయన వచ్చాడు, నేను అరుస్తున్నాను, వచ్చి నా మీద కంప్లైంట్ చేశాడు. నేను ప్రాస్ అంటే పోలీసు వాడికి అర్థమవుతాక కేసు పెట్టాడు. కేసులో పోతే సాక్ష్యంగా ఆత్మను తీసుకురామంటే ఏడ తీసుకొద్దాం? అంటే నేను ఎవరైనా తప్పు అనట్లేదు. నీకు ఉంటే నీ మనసులోనే దేవుడితో మాట్లాడుకో, బయట అవసరం లేదు. ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఉదాహరణకు ఇంగ్లీష్ లేకపోతే తమిళ్లో ఉన్నటువంటి మీ బంధువులు ఉన్నారు, ఇక్కడికి వచ్చి తమిళ్లో మాట్లాడుతుంటే మీరు అందరూ ఎట్లా ఉంటారు? వీడికి ఏమైనా పిచ్చిలు వేసింది అంటారు, పచ్చిగా చెప్పాలంటే. అంతకుమించి ఏమంటారుగా. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే వాక్యముగానే చూడాలి మనం, ఎంత దూరం పోయినా. ఇప్పుడు నన్ను చాలామంది ఎందుకు ఇష్టపడరు అంటే, నేను నిజం మాట్లాడతానని ఇష్టపడరు. వాళ్ళు ఏమంటారు? మరి మేము మాట్లాడదు అబద్ధం అంటే అది నీకే తెలియాలి. ఇప్పుడు సంఘములో స్త్రీలు మాట్లాడకూడదు, అది బైబిల్లో. మౌనముగా ఉండాలి. ఇది దేనిని బట్టి? ధర్మశాస్త్రాన్ని బట్టి. ఇప్పుడు ధర్మశాస్త్ర కాలం కాదు కదా, ఇప్పుడు ప్రవచించాలి కదా. ప్రవచించకపోతే ఎవరు నేర్పించాలి? అందుకేమన్నాడు? స్త్రీలు తమ కంటే తక్కువ వయసు గల వారికి, తమ కంటే తక్కువ ఉన్న వాళ్ళని బలపరిచి హెచ్చరించి వారిని పురుకొల్పవచ్చని బైబిల్ గ్రంథంలో రాయబడి. ప్రతిదీ అణువణువు అనుక్షణము నీకు భయపడము కాదు, పరలోకంలో ఉన్న దేవుడికి భయపడాలి. అక్కడ ఏమన్నాడు? పైనుండి వచ్చిన వాడు ఉన్నాడు. ఎవరు పైనుండి వచ్చింది? యేసు ప్రభు వారే, ఇంకెవరు రాలేదమ్మా. మీరు ఎవరైనా వచ్చారని చెప్పారనుకోండి, వాడిని నమ్మగాకండి. కానీ ఇప్పుడు అందరూ నమ్మేది వాడినే. పరలోకం పోయాడంట, పరలోకంలో 3 రోజులు ఉన్నారంట, బాయ్ అంట, హాయ్ అంట, ఇద్దరు ఫ్రెండ్షిప్ చేశారంట. ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఎట్టున్నాయంటే తగలబడుతున్నారు, బరుతున్నారు వాళ్ళు అంటున్నారు. అసలు నరకానికి ఇంకా ఎవరు పోయినరు? తీర్పు ఎప్పుడు తెరచబడింది? ద్వారాలు ఎప్పుడు తెరవబడ్డాయి? ఇంత మర్మం అసలు ఊరికని తెలుసా? మనమేం బైబిల్ తెలియని వాళ్ళం కదా. కరెక్టే. ఏటి ద్వారైనా పోయి వస్తారు వాళ్ళతో, మనకు అవసరం లేదు ఏటి ద్వారైనా పోవటానికి. నువ్వు దర్శనాల ద్వారా పోతావు, ఏడైనా పోతానికి పరిశుద్ధాత్ముడు మీ మధ్యలోనికి వచ్చాడు, మీలోనే ఉన్నాడు అన్నాడు. ఇప్పుడు మనలోనే ఆత్మ, మనమే అడిగి పోవాలి మళ్ళీ పైకి. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను కదా, నాకు నువ్వు ఫోన్ చేయాల్సిన అవసరం ఉందా? మరి పరిశుద్ధాత్ముడు ఏడున్నాడంట? మరి నీ మధ్యన ఉన్నప్పుడు నువ్వు ఎందుకు పైకి పోతున్నావు? అంటే నీకు పరిశుద్ధాత్మ మీద నమ్మకము? ఇట్లాంటి పిచ్చి వేసాలను చూసి నేను వదిలేసినాను. ఎందుకని చాలామంది మీటింగ్లో పోయినప్పుడు కూడా చాలామంది అంటారు, ఏం బ్రదర్ నువ్వేం పడుచుకోవంటే, బైబుల్ టు బైబుల్ మాట్లాడుకున్నారు రమ్మంటాను. వాళ్ళు బైబుల్ ప్రకారం అంటే వాళ్ళ దగ్గర 4 కూడా నిలబడరు. మీరు కూడా 4 నిలబడరు. చూడండి, కావాలి ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తుంటే 2 కూడా రావట్లేదు. అదే నేను మాయలో బోటకాలు అది చేస్తాను, ఇది చేస్తాను, ఎట్ట చేస్తాను, అడ చేస్తానని చెప్తే ఊరు మొత్తం వచ్చిపోకుంటాను. నేను చెప్తున్నాను, నిజంగా చెప్తున్నాను, అది నిజం. కానీ అబద్ధం చాలా చేదుగా ఉండదు, తీయగా ఉంటుంది. అక్కడ అదే చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? పైనుండి వచ్చిన వాడు
అన్నిటికీ పైనున్నవాడు. వాడు ఏం చేస్తాడంట? భూ సంబంధమైన మాటల గురించి మాట్లాడడు, పరసంబంధమైన మాటలే మాట్లాడు. అంతేనా కదా? పరసంబంధమైన మాటలు మాట్లాడువాడు పరలోక సంబంధమైన విషయాల గురించి మాట్లాడతాడు. అంతే కదక్క? ఇప్పుడు మన వరకు అర్థం చేసుకుందాం అక్క. అక్కడ అదే మాకు ఇక్కడ చూడక్క, నాకే చూడు ఆడక్క, నేను నిజంగా మాట్లాడుతున్నా, నాకే చూడు పోనీ, నీకెందుకు అమ్మ అబ్బాయి, ఇక్కడ అబ్బాయి చెప్తాను నేనండి. ఇప్పుడు తెలుగులో ఎన్ని అక్షరాలు ఉన్నాయమ్మా? మీకు చదువుకున్నారు ఎవరన్నా? తెలుగులో ఎన్ని అక్షరాలు ఉన్నాయో మనకైతే తెలియదు. రోజుకి ఎన్ని మాటలు మాట్లాడతామని తెలుసా? 54 అంటారు, 56 అంటారు. వాళ్ళతో మనకు పని లేదురమ్మా. రోజుకి ఎన్ని మాటలు మాట్లాడతారు? రూలు తీసేసారు లెక్క, అందుకని 54 కరెక్ట్గా తెలుసు. ఇప్పుడు తెలుగులో రోజుకి ఎన్ని మాటలు మాట్లాడతారు అక్క? మొత్తం తెలుగు కాదు, మీరు క్లారిటీ ఉండాలి నాకు. ఏడా రోజుకి ఎన్ని మాటలు మాట్లాడతారు? 2 మాట్లాడతావా? బాగున్నావా, ఏం చేస్తాను, ఈ 2 ఇంకేముండవా? మరి లక్కబల్ల తప్పితే ఇంకేం రావు వాళ్ళకి. మళ్ళీ లక్కబల్ల కదా వచ్చేది వాళ్ళకు. ఆ 2 మళ్ళీ ఇంకోటి కూడా మాట్లాడాలి కదా. ఇప్పుడు అంతే కదా, పొద్దుగూకులు పోదను అంటే ఏమంటారు? అంటే వాడు పిచ్చోడు. వీడు అదే మాట మాట్లాడుతుంటే, నేను ఒక దిక్కు మీటింగ్ పోతే అదే మాట మాట్లాడుతుంటే వీడు పిచ్చోడు అని వచ్చాను నేను. అదేదో లక్కడి పని. ఇప్పుడు భాష అనేది ఎన్ని అర్థాలు ఉంటాయి? చాలా ఉంటాయి. ఎక్కడికి పోతాయి? ఇప్పుడు ఉన్నావు, బాగున్నావన్నా, వందనాలని ఎన్ని మాట్లాడావు. ఎన్ని రకాల భాషలు ఉంటాయి. ఒక భాష మాట్లాడాలంటే చాలా పదాలు మాట్లాడాలి. నువ్వు ఒకే పదం పట్టుకొని మాట్లాడతాడు, అది నిజం ఎట్టవుతుంది? నాకు అర్థం కాలేదు. ఇది నేను ఇక్కడ క్లారిటీ అడగదలుచుకున్నాను. భాషలతో మాట్లాడుతున్నా, తప్పు లేదు. భాషలతో మాట్లాడితే భాషలో చాలా ఉంటుంది. యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు, మనందరి కోసం ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు, మరలా ఆయన వస్తానన్నాడు, వచ్చి మనందరిని పరలోకానికి దేశపోతాడు అన్నాడు. ఇంత పెద్ద ఎన్ని మాటలు ఉన్నాయి దీంట్లో. కానీ 2 అక్షరాలు వాడుతున్నారంటే దీన్ని ఏమందాము? అలవాటు కాదు, దానికి ఒక భాష ఉంది, వాళ్ళ భాష. అదే భాష. మేకలాగా మ్యా అనే తప్పితే ఇంకేం రాదు వాళ్ళకు. కుక్కలాగా బౌ అనే తప్పితే ఇంకేం రాదు. ఇదే భాష. మరి ఎంత ఎట్టు పోలుతున్నామంటే నేను అచ్చనే పోలుతున్నాను. నేను చెప్పేది ఇది లైవ్లో ఉంటుంది. వచ్చినాక నాకు ఫోన్లో కూడా చేస్తాను, నేను అప్పుడు వాళ్ళతో కూడా చెప్తాను. మ్యా అనే భాష తప్పితే ఇంకేముండదా? ఇప్పుడు మేకలు అర్థం చేసుకుంటాయి, మీరు అర్థం చేసుకోరంటే వాళ్ళు ఏమంటారు? దేవుని సంబంధమైన వాళ్ళకి అర్థం అవుతాయి, మీకు అర్థం కావంటారు. ఇంకా మనం ఏం మాట్లాడుతాం వాళ్ళతోటి? వాళ్ళు చెప్పేది కూడా చెప్తాను మళ్ళీ మీకు. ఒక మ్యాయనా అది ఇంకేముండదు అంటూ. ఎంత లోతుగా బైబిల్ చదివితే అంత లోతు అవుతుంది. మీకు అర్థం కాలేదు. ఏమంటున్నాడు అక్కడ చదువుకుంటా? ఆయన ఏమన్నాడు తెలుసా? చూడండి ఇక్కడ, ఉ 41 వచ్చిన చదువుదాం చూడండి. ఆయన మాటలు వినినందున ఇంకను అనేక స్త్రీలు, 41 కాదు 32 అనుకుంటాను. 32. తాను కన్న వాటిని గూర్చియు విన్న వాటిని గూర్చియు సాక్ష్యం ఇచ్చును. ఆయన సాక్ష్యం ఎవడును అంగీకరిస్తాడన్నాడా, అంగీకరింపడన్నాడా? యేసు ప్రభుని ఎవరు ఒప్పుకోరు. మరి ఇప్పుడు అందరూ ఒప్పుకుంటున్నారంటే వాళ్ళు మనుషులను ఒప్పుకుంటున్నారు, యేసు ప్రభుని కదా ఒప్పుకుండేది. యేసు ప్రభుని ఒప్పుకోవాలంటే జీవితం చచ్చిపోవాలి, నీ బ్రతుకు చావాలి, నీ కోరికలు చావాలి, నీ ఆలోచనలు చావాలి, నీ జీవితం చావాలి. ఈ భూమి మీదకి వస్తూ ఏం దేశపడదు, పోతూ ఏం దేశపడదు. మరి ఎందుకు మనకు? బాప్తిస్మిచ్చి యోహాను ఎలాగైతే అడవిలో పుట్ట తేనెలు మిడతలు తిన్నాడు, అలాగనే మరి ఎందుకు? ఇవన్నీ అడిగితే ఏంది మీరు హిందువుల్లాగా నువ్వు అడుగుతున్నావు అంటారు నన్ను. నిజం అడిగితే ఇది తప్ప, అబద్ధం అడిగితే తప్పు, నిజం అడిగితే తప్ప. ఇప్పుడు ఒక మాట ఇంతకుముందు ఒక మాట విన్నారు సహోదరు చెప్పినప్పుడు, వ్యాధి రోగం అన్నారు. ఇప్పుడు నీ రోగమును క్షమించుడు సులభమా, పాపమును క్షమించుడు రోగమును పోగొట్టు సులభమా, పాపం క్షమించుడు సులభం అన్నప్పుడు ఏం కోరుకున్నారు వాళ్ళందరూ? మీరైతే ఏం కోరుకుంటారు చెప్పండి, నిజంగా చెప్పండి.
మనం యేసుప్రభుని కొద్దిగా తెలుసుకున్నాడు పాపాలు పోవాలన్న రోగం ఏముంది అనుకుంటాం. నిజం కదక్క, మనం అనుకుంటాం. వాళ్ళ దగ్గర పోతే రోగాలు పోవాలా పాపాలు పోవాలంటే ఏమంటారు వాళ్ళు? అంతటి వాళ్ళు అందరూ కుప్పలు కూర్చుంటారు. వాళ్ళు రోగాలు తీసేసుకోవటారు. పాపాల గురించి వాళ్ళ పని లేదు. వాళ్ళ పాపాలతో పని లేదు. ఇప్పుడు పాపాలతో పని లేదు కాబట్టి పనికి రాకుండా పోతున్నారు జనాలందరూ. వీడికి వస్తారు, ప్రార్థన చేస్తారు, ఆరాధన చేస్తారు, అబ్బా మామూలుగా పోతారు. పొద్దున్నే లేసి ఆ మంగాడు పోయి సిగరెట్ తాగుతారు అక్క. రాత్రి ప్రార్థన పోయింది వీళ్ళు, మళ్ళీ పొద్దున్నే లేసి ఆ బొంకాడు సిగరెట్ తాగుతున్నారు. నాకు సిగ్గన్ను అనిపించాలని కదా. ఈ గ్లాసులో మందు పోసుకుంటారు, ఈ గ్లాసులో అది పోసుకుంటారు, తాగుతుంటారు. రాత్రి ప్రార్థన పెట్టి ప్రార్థనే ఇదే. ఎవరు మార్చాలి ఇప్పుడు వాళ్ళను? ఎవరు మార్చలేరు వాళ్ళను. అందుకని యేసు ప్రభు ఏమన్నారు తెలుసా? యేసు ప్రభు ఒక మాట చెప్తున్నాడు ఇక్కడ, పైనుండి వచ్చేవాడు అన్నిటికీ పైన ఉన్నవాడు. భూ సంబంధమైన వాడు భూ సంబంధమైన సంగతుల గురించి ఆలోచిస్తారు. ఇప్పుడు ప్రతి ఇంట్లో జరుగుతున్న డిస్కషన్ ఏం తెలుసా? ఇదే. లోకం గురించి ఆలోచిస్తారా, దేవుని గురించి ఆలోచిస్తారంటే దేవుని గురించి ఆలోచిస్తామని చెప్తారు, కానీ ఎవరు దేవుడి గురించి ఆలోచించరు. అందరు లోకం గురించి ఆలోచించండి. ఏమి తినదమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా. అది లేకపోతే తిండి తినటానికి, తాగటానికి, ధరించుకోవటానికి, ఉండటానికి లేకపోతే మన భార్య పురుషుడి దగ్గర భార్య ఉండనే ఉండదు. అంతే కదా. అప్పుడప్పుడు అంటే ఎగ్జాంపుల్ ఏమనుకోవద్దు, పాప మా అమ్మాయి గురించి చెప్తే ఏమనుకోవద్దు అమ్మ, మా అమ్మాయి గురించి చెప్తాను. ఏమంటారు తెలుసా? నీకు ఎప్పుడు క్రికెట్ చింతేనో అసలు పడుచుకోమంటారు పాపం. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అది లేకపోతే నీకు ఎప్పుడు దేవుని చింతేనో అసలు పడుచుకోమంటారు కొందరు. పట్టించుకోవాలంటే దేవుని వదిలిపెట్టాలి. మైండ్లు కొన్ని స్ట్రెస్సులు ఉంటాయి. ఆ స్ట్రెస్ పోవాలంటే నేను 2 గంటలతోటి బైబిల్ చదివితే 1 గంటతోటి ఎక్కడికైనా ఫ్రీగా పోయి కొద్దిగా తిరుగుతాను అటు ఇటు. ఎందుకంటే చదివింది నా మైండ్కి ఎక్కిందా, లేకపోతే అలవాటుగా చదివి మళ్ళీ వచ్చిన తర్వాత అది బట్టి కొట్టాను అన్నట్టుగా. అలా తిరిగినప్పుడు మరలా పోయినప్పుడు అది గుర్తుకు రావాలి. ఏదన్నా ఒక మాట అన్నదనుకోండి, మా అమ్మాయి కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు బూతు మాట రావాలన్నా బూతు మాట లేకుండా దెబ్బైన కొడతాను, బూతు మాట మాట్లాడాలి. అంతవరకు నేను నా వివాహమై ఇప్పటికి 14 సంవత్సరాలు అవుతుంది. ఒక్క బూతు మాట మాట్లాడారు. పర్సనల్గా తిట్టుకుంటారంటే అస్సలు తిట్టను. కొడతా, తప్పు లేకపోతే ఒక దెబ్బైన కొడతా, కానీ బూతు మాట అయితే మాట్లాడు. ఊరినేం తిడతారు అక్క. అక్క కూతురేంది, అన్న కూతురేంది, ఊరినేం తిట్టేదే. అంటే ఆ అమ్మాయి విషయం పక్కన పెడితే పిల్లలు ఉన్నారు కదా, ఈ పిల్లలు వస్తారు కదా, మురళి కానీ నరేష్ కానీ ఎవరిని ఎంతవరకు ఒక్క బూతు మాట మాట్లాడు. ఎందుకన్నా అంటే వాక్యము మైండ్లోకి రావాలి. అది రావాలంటే అది ఏం చేయాలి? నేను నేర్చుకోవాలి. వాక్యాన్ని బట్టి కొట్టకూడదు. నేర్చుకోవటం మీరు, బట్టి కొట్టడం మీరు. బట్టి ఏంది? అలవాటు. పొద్దున్నే లేచినమా, ముఖం కడుక్కున్నామా, అన్నం తిన్నామా, పోయినమా, అది బట్టి. కానీ అలవాటు అది రోజు చేసుకుంటుంది. కానీ నేర్చుకోవటం అంటే ఏంది? క్రొత్తగా కావాలి. అందుకని పై నుండి వచ్చేవాడు అన్నిటికీ పైవాడు. ఆయన అందరికీ చెప్పాడు అన్ని విషయాలు. ఆయన ఎప్పుడు ఎలా ఉండాలో చెప్పాడు. నేను వచ్చే ముందు గొప్పవి జరుగుతాయి అన్నాడు. ఏంటి ఆ గొప్ప అంటే? దేశం మీదకి దేశము, రాజ్యం మీదకి రాజ్యము, కరువులు, కాటకాలు. ఈయన గొప్ప అంటే అదొక మరి కరోనాలు, రోగాలు ఈ గొప్పేనమ్మా. ఇవి కాదు గొప్పవి. ఈయన కాదనట్లేదు, ఇవి కాదు గొప్పవి. ఏంటంటే నిజముగా పరలోకానికి పోతాడు అనుకున్న వాడే పచ్చి పాపం చేసి తిరుగుతుంటాడు. అవి గొప్పవి. ఏందిరో వీడు ఎత్త మారిపోయాడంటే అలాంటి అవిశ్వాసంలోనికి తీసుకెళ్ళిపోయిందండి. అందుకే ఏర్పరచబడిన వారిని సైతము మోసపుచ్చుటకు అబద్ధ బోధకులను, అబద్ధ ప్రవక్తలను బయలుదేరి వచ్చి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏం పట్టుకొని వస్తారు? మీరు 4 పాస్టర్ల దగ్గరకు 5 పాస్టర్ల దగ్గర పోరు అనుకో, ఒక పాస్టర్ ఇది వద్దంటాడు, ఒక పాస్టర్ అది వద్దంటాడు. ఎట్లా అసలు చూడండి అక్క, మొత్తం నేను నేర్చుకున్నది ఒక బైబులే కదా. మరి ఇవన్నీ ఎందుకు అక్క? ఎంత డిస్టర్బెన్స్లు, ఇన్ని మిరకలు ఎందుకు? నాకు అర్థం కాదు. ఎక్కడ నాటినా, ఈ ఊర్లో ఇరసగొండలో నాటినా, లేకపోతే చింతగుంటలో నాటినా, లేకపోతే కనిగిరిలో నాటినా, ఎక్కడ నాటినా సాలు దోలి నాడతారు కదా పొగాకు. అంతే కదా. ఒక దిక్కు గొర్రె దోలి నాడతారా? నాటరు కదా.
మరి వీళ్ళు ఏంది, ఒకళ్ళేమో ఇది వద్దంటారు, ఒకళ్ళు అది కావాలంటారు, ఒకళ్ళు ఇది వద్దంటారు. మరి ఏది కరెక్ట్ ఇప్పుడు చెప్పండి? పొగాకు లెక్క అది. పొగాకు ఏడ తోలినా చాలే కదమ్మా తోలేది. ఇప్పుడు ఏడబడితే ఆడ చల్లరు కదా. మరి వాక్యం అంతా ఒకటే అయినప్పుడు ఒకళ్ళు ఇట్ట ఒకళ్ళు అట్ట ఎందుకు చెప్తున్నారు ఈ రోజులలో? ఆమేన్. తల్లి మంచి మాట చెప్పింది, నీకు నిండా వందనాలమ్మా. ఏంటంటే గజిబిజి నిలబడే వాళ్ళు కూడా నిలబడలేకపోతారు కదా. అంతే కదమ్మా. ఒకళ్ళు వచ్చి ఇది కాదంటారు, ఒకళ్ళు వచ్చి అల్లది కాదంటారు, ఒకళ్ళు వచ్చి వాళ్ళు కరెక్ట్ కాదంటారు. మరి పిచ్చోళ్ళారా, ఎవరు కరెక్ట్ ఎవరు అబద్ధం ఏని పక్కన పెట్టు, ముందు పరలోకం పోవాలిగా. కష్టాలు ఉన్న వాళ్ళని ఆదుకో, ఇబ్బంది ఉన్న వాళ్ళని పరామర్శించు, జీవితాలు తగలబడిపోతున్న వాళ్ళ దగ్గర వెళ్ళి ఆదరించు. ఇంతకు మించి ఏమైనా కావాలా? ఇవన్నీ కాదు. ఇప్పుడు ఇబ్బందులు ఉన్నారని ఫోన్ చేస్తే, ఈరోజు నేను బిజీగా ఉన్నాను, నాకు వేరే పని ఉంది, నేను మీటింగ్కి వెళ్ళాలి, 100 మంది 1000 మందికి మెసేజ్ చెప్పాలి, నేను మాత్రం రాననే. మరి నీ ఇబ్బంది ఎవరు తీర్చాలి? ఇప్పుడు యేసుప్రభు వచ్చి, యేసుప్రభు ఆయన వత్తడక్క మళ్ళా నేను మీటింగ్కి వెళ్ళాలి కదా. మరి 1000 మందికి మెసేజ్ చెప్పాలి కదా. 100 కోట్ల మందికి మెసేజ్ చెప్పినా చెప్పకపోయినా పర్లేదు, ఒక్క పాపిని అవసరంలో ఉన్నప్పుడు వాడికి పోయి అక్కర తీర్చుకుంటే దాంతో సమానం. ఇదంతే. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీరు అట్టా వెళ్ళి వాక్యాలు చెప్పలేరు కదా మందరి దగ్గర, మీరు అక్కడికి వెళ్ళి మీటింగ్లలో చెప్పలేరు కదా. ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని పరామర్శించే 1000 మంది వాక్యం చెప్పిందంత సమానం. అంతే. ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకుంటే 1,00,000 మందికి వాక్యం చెప్పిందంత సమానం. భారతరత్న అనేటువంటి అవార్డు ఎవరికి ఇచ్చారు తెలుసా? మదర్ తెరిసా అని ఒక ఆమెకి ఇచ్చారు. ఆ వాక్యం ఏమని చెప్పిందా? క్రియలతో చూపించింది. ప్రేమించటం అంటే మనం చెప్తాము కాదనట్లా, క్రియ. ఏం చేయాలంటే క్రియ. ఎవరన్నా అన్నం కావాలంటే మనం ఏం చేస్తాం తెలుసా? నిజంగా అన్నం కావాలంటే పెడతాం, పెట్టమని చెప్పట్లా, నీ కుదిగుంచుకొని పెడతావు. ఎవరైనా అంతే. యేసు ప్రభు కూడా అదే చెప్పాడు, ఒకటి ఉంచుకొని ఒకటి పెట్టమన్నట్టు చెప్పాడు. కానీ ఏమేం చేసింది తెలుసా? ఆమెది కూడా తీసి పెట్టేసింది. అది నిజమైన యేసు ప్రభు ప్రేమ. అందుకని ప్రపంచమే ఆమె సలాం చేసింది. అంతే. ఈరోజు నేను ఎవరో కించపరచాలని, ఎవరో డిస్టర్బ్ చేయాలని నాకు అవసరం లేదు. కానీ పైనుండి ఒక ఆయన వచ్చాడు. ఆయన ఎక్కడున్నాడు? పైన ఉన్నాడు. ఏమంటున్నాడు? నేను నా తండ్రి దగ్గరికి వెళ్తున్నాను అన్నాడు. తండ్రి దగ్గరికి వెళ్తున్నాడంటే ఎక్కడికి వెళ్తున్నాడని మొత్తం ఆ పైనుండి వచ్చిన వాని గురించి మాట్లాడుతూ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం అనుకుంటాను చూడండి. ప్రకృతి సంబంధమైన మనుషులు అదేదో చెప్తుంటారు. 45 అంట, చదవండి అమ్మా. ఇందు విషయమై ఆదామును మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనది మొదట కలిగినది, తరువాత ఆత్మ సంబంధమైనది. ఇప్పుడు మొదటి మనుషుడు భూ సంబంధి అయి మట్టి నుండి పుట్టినవాడు, రెండో మనుషుడు పరలోకము నుండి వచ్చినవాడు. అట్టివారి పరలోక సంబంధి ఎవరు? పరలోక సంబంధులు అట్టివారి. మొదటి మనుషుడు ఎక్కడి నుంచి పుట్టాడు? మట్టిలో నుంచి వచ్చాడు. మరి యేసు ప్రభువుని మట్టితో తయారు చేశారా? పరలోకం నుంచి వచ్చినవాడు. ఇప్పుడు యేసు ప్రభు పరలోకం నుంచి వచ్చిండు. మరి నేను కూడా ఒక ట్రిప్పుకోసారి పరలోకం పోయి వస్తుంటే మరి యేసు ప్రభు పోయిన దానికి విలువేముంది? అంతే కదక్క. అదే అన్నాడు, ఎక్కడికి వెళ్తున్నావు ప్రభు అంటే, నేను నా తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, నేను వెళ్ళి మీకు స్థలాలు రెడీ చేస్తాను, మరలా నేనే వచ్చి మిమ్మల్ని దేశపోతాను, ఎవరైనా వచ్చి దేశపోతానంటే పోవద్దు అన్నాడు. ఎందుకని? అది నిజం. ఎందుకంటే తాళపు చెవులు నా దగ్గర ఉన్నాయి కదా, ఇంకొక లాడీ దేశపోతారు మిమ్మల్ని ఆడికాని దేశపోతుంది. నాకు అదే కదా మీరు మాట్లాడుకుంటారు. రాట్లు ఏంది ఆ చిన్న అమ్మాయి అంటే అర్ధరాత్రి లేచిపోయిందంటే ఊరి దేశపోరు, తల్లి పిలిస్తేనే పోవాలి, ఊరంటే వాళ్ళు పిలిస్తే పోతే ఎట్టుంటుందమ్మా? అంతే కదా. మా సురిత ముందు అనుకోండి, ఆ రోడ్డు మీదకి పోయింది అనుకోండి, ఆడ చాక్లెట్ తరమంటే పోయింది అనుకోండి, తర్వాత మనం ఏడవాలి.
ఆ అమ్మాయికి ఏం తెలుసు? మా అమ్మ పేరు తెలియదు, వాళ్ళ నాన్న పేరు తెలియదు, ఎక్కడికి తెలియదు, ఏం తెలియదు. వీళ్ళు కూడా చిన్నపిల్లల వాళ్ళే. ఎక్కడ రాయబడింది తెలుసా? అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం కదా. ప్రతిదీ రాయబడింది. నేను ప్రతిదీ అంటే నేను ఇంకా మీకోసం ఇది రెడీ చేయలేదు కదా. రెడీ చేస్తుంటే కనీసం 2:30 గంట తోడు చెప్తాను. 14:20 అంటే చూడండి. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వం విషయమై శిశువులుగా ఉండుడి. బుద్ధి విషయమై పెద్దవారులై ఉండుడి. అంటే ఏంది? దుష్టత్వ విషయంలో ఎలా ఉండాలంట? పసిపిల్లలు. పసిపిల్లలు అంటే అర్థం ఏంది? అది దుష్టత్వం అంటే మాకు తెలియదు అన్నాడు. ఇప్పుడు అబద్ధం అంటే ఏంది? అది తెలియదు కదా. అప్పుడప్పుడు అక్క అంటది కదా, ఇప్పుడు అంటుంది కదా, నేను ఎప్పుడు చికెన్ బిర్యానీ తినలేదు, నేను ఆడకుండా రెస్టారెంట్ అని తెలియదు కదా. అదే పోతే దుష్టత్వం కూడా తెలియనట్టుగా ఉండాలంట. మనం చిన్నపిల్లలాగా ఉండాలంట బుద్ధి విషయంలో. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మురళి ఉన్నాడు అనుకోండి, చిన్నపిల్లడు పాపము కదా మనందరి దృష్టిలో. ఇప్పుడు ఎవరన్నా వచ్చి చాక్లెట్ ఇచ్చి చాక్లెట్ తినంటే ఆ రైల్వే స్టేషన్లో బస్ స్టాండ్ రాస్తారు. తెలియని వ్యక్తులు ఇచ్చినటువంటి తిను పండారములు తినొద్దు, తింటే మొత్తం మంది కలిపి తీసుకుపోతారంటే తీసుకుంటాడు, జోబులో పెట్టుకుంటాడు, మేలకొండ ఇచ్చేస్తాడు. ఎవరన్నా వచ్చి ఏంది వాళ్ళు చాక్లెట్ తినమంటే దీంట్లో మత్తు కలిపిండో ఏం కలిపిండో నాకేం తెలుసు. బయటకు వచ్చిన తర్వాత ఏం చేసిండు? ఆ కిటికీ నుంచి పారేసిండు. అలాగే మత్తు సంబంధమైనటువంటి చాక్లెట్ ఇచ్చినట్టుగా మిళితమైన బోధ చేసేవాళ్ళు వచ్చేసారు మనుషుల దగ్గరికి. నువ్వు అవి పట్టుకొని అలానే ఉంటే పాడైపోతాం అంతే. ఆడ తీసుకోవటం వచ్చి ఆ కిటికీలో పారేయటం అంతే. మళ్ళీ తీసుకోకపోతే ఇబ్బంది లేదు. ఒకవేళ తీసుకుని మా మాట కోసం తీసుకున్నాం అనుకో, మా మాట కోసం తీసుకున్నాం అనుకో, తెలియని వ్యక్తులు ఇచ్చింది మా మాట కోసం ఎందుకు తీసుకుంటాం? వీళ్ళు తెలిసిరు కదంటే ఎవరు తెలిసిన వాళ్ళు నీకు నాకు అందరూ గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళు కాదు. అందరూ అందరూ గొర్రెల్లాగా ఉన్నటువంటి నీతిమంతులు కాదు. అందరూ చర్మాలు కప్పుకొని గొర్రె చర్మాలు బయట కనపడేది. ఎవరు నిజమో అబద్ధం తెలియదు కదా. కాబట్టి దాని ఉన్నవాళ్ళు ఇవ్వని ఎవరంట? బెరియాలో ఉన్న స్త్రీలు పౌలు శీలలు ప్రకటించిందే పరీక్షించారంట. పౌలు ఎంత గొప్పోడు! యేసు ప్రభు యొక్క సువార్త ఇంత ప్రపంచవ్యాప్తంగా వ్యాపించడానికి ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరంటే యేసు ప్రభు, తర్వాత పౌలే. శిష్యులు కూడా చేయలేంత ఎక్కువ. ఆ పౌలు చెప్పిందే స్త్రీలు పరీక్షిస్తున్నారంట. అసలు వీళ్ళు నిజాలు చెప్తుంటే అబద్ధం చెప్తారని ఈరోజు మనకు నేను చెప్తాను. అందుకే మీకు అప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఎవరైనా నేనేను వాక్యం చెప్పాను అనుకోండి, ఆ చెప్పిన పదాన్ని బట్టే మీరు నమ్మొద్దు. ముందు వెనక ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అవునా కాదు? ఉదాహరణకు అక్కటు కానీ దొనకొండ పోతున్నాను కదా పని మీద, ఆటోలో పోతున్నాను అనుకో, అడ్రోడ్ కాడ శాంతమ్మ కూర్చుంది అనుకో, శాంతమ్మ ఎందుకు కూర్చుంది అని డౌట్ అవుతుంది. ఒక్కటి కూకుంది ఏంది ఊరి లేకుండా నాకు డౌట్ అవుతుంది. ఆ డౌట్ తీరాలంటే ఏం చేయాలి? అసలు శాంతమ్మ యొక్క పుట్టుపూర్వకతలు తీయాలి నీకు. ఓహో మోగసింతలు కదా, అందుకే ఇక్కడికి వచ్చినట్టుంది, వాళ్ళ అమ్మోళ్ళు ఊరిపోతుంది. అప్పుడు తెలుస్తుంది. ఏం తెలియకుండా ఎందుకు కూకుందంటే, అబ్బో ఏం చేస్తుందో ఏందో మనకేం తెలుసులే, ఈ ఊరు చూసిరులే, ఏం చేస్తారోలే, అంతే కదక్క. అది పుట్టుపూర్వకతలు తెలిస్తే వాళ్ళ ఊరు పక్కన మోగసింతలేను, వాళ్ళ అమ్మతో వచ్చింది, మా పొలం కాడికి వచ్చింది, మంది కాడ కూర్చుంది, లేనిపోయిన దరిద్ర బుద్ధులు నాకెందుకు అనిపించాలిగా. ఒక్క విషయాన్ని ముందు తెలియాలి, వెనక తెలియాలి. కానీ నేను పట్టుకొని ఆలబడితే బాగుండదు అనకూడదు. ఇందాక నేను చదివిన మాట, భాషలు అవిశ్వాసులకేను విశ్వాసులు కాదనేది అది ఒక్కడ పట్టుకుంటే తెలియదు. ఆ అధ్యాయం మొత్తం చదవండి. అసలు భాషలు సంఘంలో మాట్లాడొద్దని చెప్పాడు. అంతే పచ్చిగా చెప్పాడు ఆడ. ఎందుకు చెప్పాడంటే, మీరు అనేకమైన భాషలు మాట్లాడుతుండగా ఒక అన్యుడు లోపలికి వచ్చి మిమ్మల్ని చూసి అలా పిచ్చిలేసింది నెమటి వెళ్ళిపోతాడంట. కరెక్ట్ రాసిండారు అదే. మరి ఇప్పుడు నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదుగా. ఎదుటివాడికి బోధ కలిగేటట్టు ఒక్క మాట మాట్లాడితే ఒక్కలైనా మాట్లాడారంట. భాషలతో 10,000 మాట్లాడుట కంటే ఎదుటివానికి బోధ కలుగుటకు 5 మాటలు మాట్లాడిన చాలు అని రాయబడింది అక్కడ. ఈ బైబిల్ గ్రంథాన్ని దేవుడు నాకు ఇచ్చినటువంటి శక్తిని బట్టి నేను చదివిన తర్వాత ఈరోజు చాలామంది వచ్చి
తూతు మంత్రాలు కొద్ది నేర్చుకుని వచ్చి ఇది కరెక్ట్ కాదు, మేము చేసేది కరెక్ట్ అని ఏ దారిని పడితే ఆ దారిని పోరు. నేను ఎవరిని పడుచుకోను, అంతే కదా. ఇప్పుడు అదే కదా, నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి? ప్రార్థనకు వచ్చాను. ప్రార్థన పెడితే వెళ్ళిపోతాను, నేను ఉంటానా? అలాగే కొంతమంది ఏదో 4 మాటలు మనుషులు కూడా ఇలా నేర్చుకోవటానికి వీళ్ళతో పోతే అక్కడ సంఘాలు దొరుకుతాయని వచ్చారు, మళ్ళీ వెళ్ళిపోయారు. పోనీ వాళ్ళ ఒక్కళ్ళు తిరానిత్రురు అన్న, ఇక అర్థం కాలేదు. ఒక్కడో రానిత్రా, నేను ఒక్కడ పోతే రానిత్రా. ఒక్కనిగా పరిచర్య చేయడం ప్రారంభించిన దాన్ని బట్టి ఈరోజు నేను ఇక్కడికి వచ్చి ధైర్యంగా ఉండగలను. మీకు అందరికీ తెలుసారా, పెద్దమ్మకి కానీ పెద్దానికి కానీ పెద్దమ్మ గారికి కానీ మీ అందరికీ తెలుసు. ఒక్కనిగా వచ్చాను. ఈరోజు ఒక్కల కోసమైనా ఇంత ప్రయాసపడి ఎందుకు వస్తున్నారన్న నలుగురే కదంటే నేను అదే చెప్పాను. నేను నిన్ననో ఉదయం అనుకుంటాను, చనిపోయేలోపు ఇద్దరు నేను మర్చి పరలోకం పోవాలి. అంతకు మించి ఏం లేదు కోరికలు. కుప్పలు వచ్చాడు కూర్చోవాలని అస్సలు ఆశ కూడా లేదు. ఒకసారి ఇక్కడ పెడితే పక్కన ఉన్నటువంటి మన సహోదరులు పైన బాగా ఎందుకంటే మీకు మంచిదయా తీసేస్తాను తీసేసాను. వాళ్ళు అవసరం లేదు. నువ్వు అనొచ్చు వాళ్ళు వినకపోతే ఎట్ట మారుతారంటే, వాళ్ళు వినాలని వాళ్ళకి అవసరం ఉంటే వాళ్ళు రావాలి. మనం కూడా గోల్ చేస్తారక్క. మీరు అది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా. నీ కడుపు నొప్పి వస్తే నువ్వు హాస్పిటల్ పోవాలి. డాక్టర్ ఇంటికి వచ్చి కడుపు నొప్పి వచ్చిందా అని అన్నాడు అనుకోండి, వాడు డాక్టర్ కాదు, ఆర్ఎంపీ, ఏదో రూపాయల కోసం వచ్చాడు. అదే డాక్టరే కాడికే నువ్వు పోతే అప్పుడు నిజమైన డాక్టర్, అంతే కదా. మార్కాపురంలో కానీ కనిగిరిలో కానీ ఎంబీబీఎస్ ఉంటారు కదా, వాళ్ళు ఎప్పుడు మేలకు వచ్చారమ్మా. పెద్ద ఆయన అప్పుడప్పుడు హాస్పిటల్ కాడికి తీసుకుపోతాం. ఆయన ఇక్కడికి వచ్చి పెద్ద ఆయన రోజు చూసిపోవచ్చుగా. ఆయన వస్తాడు. ఎందుకు వస్తాడంటే ఆయన ఆర్ఎంపీ కాబట్టి ఆయన అట్ట తిరిగిపోతాడు. కానీ స్పెషలిస్టులు రాని. నిజంగా నువ్వు చేసేది దేవుని పని అయితే నువ్వు గుహాల చేయాల్సిన పనిలో ఊరు మొత్తం పోయి నువ్వు నిజమైంది చెబితే అవసరమైనడు వాడే వస్తాడు ఎవరైనా. అది గుర్తుపెట్టుకోండి ఎప్పటికైనా. మీరు చాలాసార్లు అంటారు, కొంతమంది సౌండ్ తగ్గిమంటారు, కటక్కని తగ్గిస్తాను పని సార్. ఎందుకు వాళ్ళకి భయపడుతున్నట్టు? భయపడటం కాదు, వాడికి నచ్చంది మనకు అవసరమా? నీకు నచ్చలేదు, నేను పొదుగుకులు చేతి నీకేమో కోపం వస్తుంది కానీ గొడవలు వస్తాయి, నేను నవ్వుద్దామా? నేను అదే ఆలోచిస్తాను. ఇప్పుడు మన నలుగురికి వినపడితే చాలు. మనం మామూలుగా మైక్ లేకుండా వినపడచ్చు, కానీ మైక్ లేకుండా ఏంటంటే గొంతుతో అరవలేం కాబట్టి చిన్న బాక్స్ తెచ్చుకుంటున్నాం అంతే, పెద్ద విషయమేం కాదు. ఇప్పుడు ఇష్టం లేని వాళ్ళకు చికెన్ బిర్యానీ పెట్టిన కూడా కాలుతుంది అంటారు, తెలుసా? అవునా కాదా? అప్పుడప్పుడు చెప్తారు చూడు, పెద్దవాళ్ళు అంటారు చూడండి, ఇష్టం లేని భార్య తనంట కాపురం అంట కష్టం అంట. చేయలేరని తక్కువ సంగతి, కానీ తప్పనట్టు చేస్తారు కదా. తాళి కట్టిన తర్వాత ఇంటికి పోతేనేమో వాళ్ళు అంటారు, ఈడికి పోతేనేమో ఊరు మొత్తం అబ్బో మగుడిని వదిలేసి తిరుగుతున్నారు అంటారు. ఈ బాధలని భరించలేక సచ్చినట్టు ఆనే పడి ఉంటారు. కష్టము అంటారు కదా. ఇష్టం లేని వాళ్ళకు సువార్త చేయటం కూడా కష్టమే, అవసరం లేదు. అది వాళ్ళకి అవసరమై వాళ్ళు వస్తారు, వచ్చినప్పుడు నువ్వు చెప్పాలి. నేనేనంతే. ఇది నేను నేర్చుకుని చాలామంది అంటారంటే ప్రకటించమని దేవుడు చెప్పాడు కదా, అందుకే కదా ప్రకటిస్తున్నాం మన వాళ్ళకి పోయి ప్రకటించమని చెప్పాడు, అందుకే కదా. ఈయన వారికి చెప్పండి, ఈయన వారికి వదిలేయండి, అంతేనా? నీకు ఆకలి అయింది అనుకోండి, అన్నం పెట్టమంటే పెట్టే తింటానంటావు. ఆకలి కాగలేదు అనుకోండి, అన్నం పెట్టమంటే నువ్వు ఏది తెచ్చి పెడుతున్నావు అది మనకెందుకు, అది అవసరమా? అదే చెప్తాను నేను ఇక్కడ. పైనుండి ఒకడు వచ్చాడు, అతని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన పరలోకం నుండి వచ్చినాడమ్మా. మీకు బాగానండి, పరలోకం నుంచి వచ్చాడు. ఆయన మనతో మాట్లాడేది ఏమిటి? పరలోక సంబంధమైన విషయాలు భూ సంబంధమైన విషయాలతో పోల్చి చెప్తాడు. అది కూడా మళ్ళీ లోతు మీరు చూడండి. పరలోక సంబంధమైన విషయాలను భూ సంబంధమైన విషయాలతో పోల్చి చెప్తాడు. అందుకే కదా. ఎలాగంటే మీకు అర్థం కావటానికి, కిందాక నేను మీకు పొగాకు నాటేదాని గురించి చెప్పాను, సాళ్ళు అని. అట కాకుండా రోసు లైన్స్ అని చెప్తే మీకేం అర్థమవుద్ది? అవి అర్థం కాదు మీకు, అవి చదువుకునే పిల్లలే చెప్పాలి. ఏంది రేఖలని, సరళ రేఖలని వాళ్ళకి చెప్పాలి, మీకు చెప్తే కుదరబోయాయి. సరళ రేఖ అంటే ఎవరి పేరు పాస్టర్ బలి మాట్లాడుతుండే, ఎక్కడ చూసిండో మరి అంతే. మరి దానికి మీకు అర్థం కావాలంటే ఆ విషయాన్ని ఇక్కడ ఒక దాంతో పోల్చి చెప్పటమే అర్థమయ్యేది. అది చాలా లోతైనటువంటి మాట. ఇప్పుడు ఏమన్నాడు యేసుప్రభు ఆయన దగ్గర పోయి, పాపాలు క్షమించబడాలా, రోగాలు పోవాలా, ఏది కావాలి? ఏమో ఆయనకు అర్థం కాదు.
ఏమన్నా అర్థమైతే బాగుండు. ఏం చేస్తాడు, ఏం చేయండిరా, పాపాలు తీసేయమంటే రోగాలు తీసేయడేమో, ముందు పాపాలతో పని లేదు, రోగాలే కావాలంటాడేమో. వెంటనే ఇదిగో ఇప్పుడే నీ పాపములు క్షమించబడి ఉన్నవి, నీ పరుపును ఎత్తుకొని వెళ్ళిపో. ఈయన పాపాలు ఈయన క్షమిస్తే పక్కన వాళ్ళకి ఎందుకు అక్కడ డిస్టర్బ్? మరి ఈయన పాపాలు ఆయన క్షమించాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? పాపాలు క్షమించడానికి ఈయన ఎవరు అసలు అంటే, యేసు ప్రభువుకు పాపాలు క్షమించే అధికారం ఉందని వాళ్ళకు డౌట్ వచ్చేసింది. అసలు ఆయన ఎవరు? ఏంటి ఇలా చేస్తా, దేవదోషం చేస్తున్నాడు, రేపు మా ప్రాంతంలో కనపడితే తాడు తీస్తానన్నాడు. క్లారిటీ రావాలి బైబిల్ గురించి. అప్పుడు ఆయన అన్నాడు, చూడండి అక్కడ ఏమన్నాడు తెలుసా? ఇదిగో మొదట దేవుని వాక్యం మీ వద్దకు రావాలి, మీ వద్దకు రావాలి. మీరు వద్దన్నారు కనుక మీకు సిగ్గు కలిగించడానికే నేను పక్కకి వెళ్ళి పంపిస్తున్నాను అన్నాడు. పౌలు గారు అదన్నారు, నా రక్త సంబంధులకు రోషము పుట్టించాలని నేను పక్క వెళ్ళిపోతున్నాను అన్నాడు. ఇప్పుడు చాలా మంది చాలాసార్లు నేను అప్పుడప్పుడు చూస్తుంటాను తెలుసా, ప్రార్థనకు వస్తారు కదా, ప్రార్థనకు వచ్చిన వాళ్ళందరినీ బాగా ఇంట్లో కూర్చోబెట్టుకొని చూసుకుంటాను. కొంతమంది ఏమనుకుంటారు తెలిసే, వీళ్ళు బంధువులు ఎక్కలేని కొత్త బంధువులు వచ్చారు, వీళ్ళు ఆడి పాత వాళ్ళని పడుచుకునేది లేదు. నీకు సిగ్గు కలిగించాలి, నీ స్థానం ఇది మొదట, నువ్వు బాగొట్టుకున్నావు, అందుకని ఆ స్థానంలోకి వేరే వాళ్ళు వచ్చారు. అది గుర్తుపెట్టుకోండి. ఇది ఎవరి స్థానము? ఇప్పుడు నా ఇల్లు ఉందనుకోండి, నా ఇంట్లో బెడ్రూమ్లో పోయి స్వతంత్రంగా బీరువాలో కానీ ఫ్రిడ్జ్లో కానీ తీసుకునే స్థానం మొదట నీదే. ఇప్పుడు మా అక్క కొడుకులు కానీ, మా అక్క కూతురు కానీ, మా అక్క వాళ్ళు కానీ, మా బావాలు కానీ మొదటి స్వతంత్రం వాళ్ళదే. కానీ వాళ్ళు పోగొట్టుకున్నారు, ఇంకొకరు వచ్చి తెస్తుంటే వాళ్ళ మీద అసలు పడేది ఏంది? అంతే కదక్క, వాళ్ళు తినరు. అప్పుడు అంటారు, వీళ్ళేంది ఇలా చేస్తాను, నేను అట్టే చెప్తాను, నన్ను వాళ్ళతో ఫోన్ కూడా మాట్లాడిన, అసలు వాళ్ళ మాట్లాడిన వాళ్ళతోటి. ఎందుకంటే నమ్మకమైన వాడు, మంచి సాక్షి కలిగిన వాడు నా మేలు కోరుకుంటాడు. బాగా గుర్తుపెట్టుకోండి. కానీ ఆస్తుల కోసము, సంపద కోసము, ధనధాన్యాల కోసం వచ్చేవాడు నేను ఎట్టబోయినా పర్లేదు, వాడికి డబ్బు ఉంటే డబ్బు ఇచ్చేస్తాడు. అది యేసుప్రభు చెప్పాడు. పౌలు గారు అన్నారు, మొదట మీకు చెప్పాలి, కానీ మీరు వద్దన్నారు కాబట్టి ఇప్పుడు నేను అక్కడికి పోతున్నాను. అక్కడికి పోయిన తర్వాత మా దగ్గరికి రాలేదు ఏంటంటే దాని గురించి బాధ్యులు. అందుకని కొన్నిసార్లు చెప్తుంటాను, కొన్నిసార్లు అమ్మాయి అంటుంది, వీళ్ళు ఏం తిట్టున్నారు ఇలా అంటున్నారు. నేను అంటాను, దేవుని దగ్గరకు రాకపోతే నీ చెల్లెలైనా దగ్గరకు రానిగాకని చెప్తాను. ఏందయ్యా అది కరెక్ట్, నిజం. దేవుని దగ్గరకు రాకపోతే ఎవరు కావాలి నీకు? అవసరమా? ఎవరైనా అవసరమా? ఎవరొద్దాం. ఎందుకంటే దాంట్లో తప్పు నేను చెప్పట్లేదు, ఎందుకంటే పరలోక జ్ఞానంతో చెప్తున్నాను మీకు. ఇప్పుడు మేము ఇంట్లోకి తినటానికి తెచ్చుకుంటాం అక్క, మామిడికాయలు తెచ్చుకోవచ్చు, జాంకాయలు తెచ్చుకోవచ్చు, అటికాయలు తెచ్చుకోవచ్చు. ఇంట్లోకి ఏది ఇచ్చినా కూడా, ఏది తిన్నా కూడా అది సంఘంలో నుంచి మీరు ఇచ్చిందే. పచ్చిగా చెప్తున్నాను ఈరోజు ఒక దేవుని సేవకుడిగా. ఇంకా పర్సనల్ అవుతానే వాటి గురించి నేను మాట్లాడను. సంఘంలో మీరు ఇచ్చినాయి. ఇప్పుడు మీరు సంఘంలో ఇచ్చింది సంఘంలో వాళ్ళు తినైతే ఆశీర్వాదం, అంతేనా? ఈ సంఘంలో ఇచ్చింది దెయ్యాలకు పెడితే అప్పుడప్పుడు చాలామంది అంటారు పిల్లలు, ఇదిగో పిల్లలు పోతుంటే ఒక 100 నీవేందంటారు. వాళ్ళకు 100 నేను ఎందుకు ఇవ్వాలి, నాకు అర్థం కాల. ఏందని ఎంత కఠినంగా ఉన్నామంటే, దేవుని నమ్మిన తర్వాత కఠినత్వం అనేది వచ్చేసింది. కొన్ని విషయాలు తప్పదు. పాతన్న కూడా పొయ్యి రమ్మని కూడా చెప్పడం కొంతమందికి. కొంతమంది వచ్చి పోతుంటే దగ్గరుండి మరి బండి ఎక్కించి పంపిస్తాను. వీళ్ళు అంటారు, మమ్మల్ని పడుచుకోవాలి కూడా పడుచు, వాళ్ళందరూ ఎంత దగ్గర కొత్త బంధువులు ఏడ నుంచి వచ్చారు, వస్తారు మీరు లేకపోతే. నువ్వు ఇల్లు దాడిపోతే ఇల్లు ఏం ఖాళీగా ఉంటుందా? ఆమేన్. నిజం, నేను ఇది బాగా చెప్తున్నాను. తినటానికి అర్హత కలిగిన వాళ్ళు వద్దన్న వచ్చి తినాలి, అర్హత లేని వాళ్ళు తినటానికి కూడా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు పెద్ద ఆయన ఉన్నారు, మీరేమన్నా బంధువులమ్మా, చిన్న అవసరం వచ్చినప్పుడు ఫోన్ చేయగానే అక్కడి నుంచి ఇక్కడ దాకా పరుగులు తీసుకుంటారు. ఏమంటారు తెలుసా, వాళ్ళు అంత దూరం పోతారు, వాళ్ళు ఏమన్నా బంధువులా, మా దగ్గరికి రమ్మన్నా కూడా రారేంది. ఏంది నాకు అర్థం కాలేదు వాళ్ళ పాపం. నీకు వ్యసనం అయిపోయింది. అదే నువ్వు దేవుని బట్టి మంచి మార్గంలోనికి నడుచుకుంటే నీ దగ్గర కూడా వచ్చున్నాయి. ఇప్పుడు వీళ్ళు ఉన్నారు, మక్క వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఫోన్ కూడా చేయరు, పోతూనే ఉంటాను ఎప్పుడో ఒకసారి. మిమ్మల్ని అందరిని తెచ్చిపోయాను, మీరు రాలేదు పాపము, వీళ్ళందరినీ తెచ్చిపోయాను కదమ్మా. మీరు అందరు చాలాసార్లు మన ఇంటిలాగా పోయి లోపలికి పోయి చూడబడ్డాం, లోపలికి పోయి చదువుతుంటాం, ఏదైనా యాడికి పోయి కూకుంటాం, ఏదైనా చేస్తాం. వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా,
వీళ్ళేంది ఇలా వస్తున్నారు అనుకుంటే దేవుని బట్టి వచ్చారు. కానీ వాళ్ళ మనసులో కలంకం వచ్చిందనుకో అడుగు లోపల పెట్టం. అది మరి గుర్తుపెట్టుకోండి. నేను ఒక అడుగు వెనకేస్తున్నానంటే దేవుని బిడ్డగా వాళ్ళు ఏదో డిస్టర్బ్ అవుతున్నారు, మనం పోవటం అన్నారు కాబట్టి కొద్దిగా వెనకేస్తాం అంతే. అక్క వాళ్ళ ఇంటికాడికి వస్తున్నాను కదమ్మా, అక్క పాపం స్నానం చేస్తుంటే మనం మంచం మార్చుకొని మనమే దుప్పటి పరుచుకొని మనమే పడుకుంటాం. ఇప్పుడు అమ్మ వాళ్ళు ఎత్తుకు వచ్చినంటే ఇది మొత్తం తీసుకొని లోపల పోతాం. ఇప్పుడు ఆ పెద్దమ్మ వాళ్ళ ఇంటికి పోతే అమ్మ ఉండాల్సిన పనిలా ఆ మంచం పడిపెట్టి నీళ్ళు పోసుకుంటా అంటే పోసుకోమని చెప్పి ఆ మంచం మార్చుకొని నానే కూర్చుంటాను. ఎవరన్నుండి ఏందమ్మా కూకునంటే మా పాస్టర్ గారు కాబట్టి తూరు కూకుంటారు. అంత కాకపోతే ఇంకా అంత స్వతంత్రం కంటే అడు నాతో చెప్పు. ఎవరైనా వస్తారా? ఏదైనా చిన్న సమస్యను మాతో చెప్పుకుంటారు. ఎందుకని? సొంత బిడ్డలము. దేవుని బట్టి, మనుషులను బట్టి కాదు, దేవునిని బట్టి, ఆ దేవుని కృపను బట్టి అన్నాడు. అందుకేమన్నాడు? పరలోక సంబంధమైన వాటికి భూ సంబంధమైన వాటికి తేడా ఏంటంటే పైనున్నవాడు పైన సంగతులు ఆలోచిస్తాడు, భూ సంబంధమైన వాడు మా అన్నలు, మా తమ్ముళ్ళు, మా మరదళ్ళు, మా పిన్నాములు, మా ఇంట్లో వాళ్ళు వీళ్ళ గురించి ఆలోచిస్తున్నారు. వీళ్ళు నువ్వేమో మా ఆత్మీయులు, మా దేవుని బిడ్డలు, వీళ్ళ గురించి ఆలోచిస్తున్నావు. ఇప్పుడు రెండింటికి ఎంత తేడా ఉంది? ఎంత తేడా ఉంది చెప్పండి. నువ్వు బిర్యానీ చేసుకోగానే ఫోన్ ఎవరికి పోద్ది? మీ అల్లుడికి పోవాల్సిన ఫోను ఏం పోద్ది? పాస్టర్ గారికి, పాస్టర్ అమ్మ గారికి, సంఘంలో విశ్వాసులకి, పెద్ద ఒక్కరికి. ఈరోజు ఖాళీగా ఉంటే వచ్చి పోరాదు తినిపోదు అంటారు. వాళ్ళని ఫోన్ చేసి వాళ్ళని ఇంట్లో పిలిచి వాళ్ళకి టీలు వేయటము, వాళ్ళకి థమ్స్అప్లు వేయటము. మేము బట్టి లేదేమో, నువ్వు పోగొట్టుకున్నావు ఆ అర్హత, నన్నేం చేయమంటావు? అంతే కదా. ఇప్పుడు మనం ఎడొచ్చి కూర్చున్నామో లేదు, ఇంట్లో పోయి స్వతంత్రంగా టీవీ పెట్టడానికి ఉంది. అక్క పోయి అప్పుడప్పుడు అక్క పోయి వీళ్ళు లోపల పోయి పెట్టుకొని వస్తున్నారు. ఆ స్వతంత్రం ఊరిచ్చారు దేవుని బట్టే కదా, లేకపోతే అసలు లోపలికి రానిత్తరా? నిజం చెప్తున్నాను. అంతే కదా. ఇది భూ సంబంధమైన వాటికి నచ్చవంటక్క. నచ్చితే ఇప్పుడు మామూలుగా అయితే ఏమన్నా అనుకోండి, మీరు నిజం చెప్పాలి కూడా చెబుతున్నాను. ఇప్పుడు అమ్మోళ్ళ ఇల్లు ఉందనుకోండి, వాళ్ళ ఇళ్ళల్లో పోయి అమ్మోళ్ళ ఇంటి లోపల పోయి మంచం మీద పడుకుని అనుకోండి, వాళ్ళ శరీర సంబంధమైన మీ బంధువులు ఉంటారు చూడు, మమ్మల్ని ఏం బయట కూర్చోబెట్టి వాళ్ళని లోపల కూర్చోబెట్టి రేపు అవసరం వచ్చినప్పుడు చెప్తారు. ఎస్తనమంట వాళ్ళకు నచ్చదు వాళ్ళకు. కానీ మీరేమనుకుంటారు? మా దేవుని బిడ్డలే మాకు ముఖ్యం. అది గొప్ప విషయం, అది అర్థం కాదు. ఎందుకంటే దేవుడు తన కొరకు సిద్ధం చేసిన వాటిని తన కొరకు సిద్ధం చేసిన వాళ్ళే పొందుకుంటారు, అందరూ పొందుకోరు. కాబట్టి ఈరోజు మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఒకటే, ఈ లోకంలో బతికినంత కాలము ఈ పరిచర్య గురించి నేను ఈ టైం నుంచి కూడా ఏ వస్తువు కొంటున్నా కూడా పరిచర్యలోనే కొనేస్తున్నాను. పర్సనల్గా ఏం కొనట్లేదు. ఎందుకంటే రేపు మళ్ళీ అడ్డంకులు పెడతారు వీళ్ళు, రక్త సంబంధులు. మామూలు కాదు, మీకు అర్థం కాలేదు. రేపు అడ్డంకులు పెడతారు. మాకు, మా పిల్లోడు, మా వాళ్ళు మాకు కావాలి. అందుకని ప్రతిదీ పరిచర్య, ప్రతిదీ చర్చ్ ఆఫ్ గాడ్ మినిస్ట్రీ, ప్రతిదీ మినిస్ట్రీ ఎక్కడ కొని పక్కన ఎక్కుతున్నాను. ఎవరికి హక్కు లేదు. ఇంకా ఎవరు దేవునిలో ఉంటే వాళ్ళకి హక్కు. వాళ్ళు రక్త సంబంధాలైన కావచ్చు, పక్కన వాళ్ళైనా కావచ్చు, వేరే వాళ్ళైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఎవరు దాంట్లో ఉంటే వాళ్ళే దాన్ని వాడుకోవచ్చు. నేను వాడుకుంటున్నాను అన్నావు అనుకో, అప్పుడప్పుడు ఎవరైనా పిలిచిన అనుకో, నువ్వు పిలిచినా కూడా బాడిగేయాలంట. ఇది మనకు కూడా బాడిగా. ఇది నీది కాదు, నాది కాదు, దేవునిది. బాడిగెత్తాను కదా, వరకు వస్తుందా? మరి వాళ్ళ కూరకు పోతామంటే అది వాళ్ళది. వాళ్ళతో వాళ్ళ కూరకు పోక మరి బాడిగ తీసుకుంటారు. వాళ్ళ దగ్గర ఓనర్ల దగ్గర బాడిగ తీసుకుంటారమ్మా. ఓనర్ల దగ్గర తీసుకుంది వాళ్ళది, సంఘానిది వాళ్ళది. అంటే మరి నీవు కొన్నావంటే వాళ్ళందరూ నన్ను ముందుంచి కొని ఇచ్చారు అంతే. ఇప్పుడు మేస్త్రి ఉంటాడు ముఠాకు, మేస్త్రిదేనా మొత్తం పెత్తనం మేస్త్రిదే కాదనట్లా. కానీ ముఠా వాళ్ళు లేకపోతే మేస్త్రి ఆడుంటాడు. అంతే కదక్క. ఇప్పుడు పోయి చిప్పుకోసారి పోయి బాండాలు చేస్తున్నారు, చిప్పుకోసారి పోయి దంసపు తెస్తున్నారు అంటే వీళ్ళు ఏమనుకుంటారు తెలుసా? మా మేస్త్రి పోయి ఖర్చు పెడతాను. అంత లేదు మీకు. అవును, మరి మీరు నలుగురు ఉంటేనే మేస్త్రి ఉండేది, సంఘం ఉంటేనే పాస్టర్ ఉండేది. సంఘం లేకుండా పాస్టరు. అందుకే చెప్తాను, ప్రతి పైసా సంఘందే. అది పర సంబంధమైన విషయము. ఇవి భూ సంబంధమైన వాళ్ళకి నచ్చవు, అర్థము కావు. అందుకే బైబిల్ ఎక్కువ చదివి ఎటనే పాడైపోతుంటా. ఎక్కువ చదువుతాం బైబిల్, ఎటనే పాడైపోతుంటా. నేను పొద్దున మేము వర్క్ ఇంటికాడ ఉన్నాం. శనివారం కదా, అమ్మాయి చపాతి చేసింది. ఏమనుకున్నామంటే చికెన్ తెచ్చుకుందాం అనుకున్నాం. తర్వాత అన్నది రేపు ప్రసాదాలు మరి అందరితో రేపు తెచ్చుకుందాం ఈరోజు వద్దాం. అసలు ఏది నాకు అర్థం కాలేదంటే ఏమంటే మనం అక్కడ మీద మన అందరితో కలిసి తింటే సంతోషం ఉంటుంది. నిజంగా ఎంత గొప్ప విషయం ఇది. అదెప్పుడప్పుడు ఆ సంతోషము దేవునిలో ఉన్న వాళ్ళకి వస్తుంది, పక్కన ఉన్న వాళ్ళకి ఏమవుతుంది?
పక్కనున్న వాళ్ళు వాళ్ళందరూ వస్తే మాకు సరిపోదు, మేము ముగ్గురు ముడుకొని తినేసి రేపు పొద్దుంచి కొండగడి పక్కన అనుకుంటారు. అంతే కదా నిజమేది కదా, అందరితో సరిపోదు అంటారు అప్పుడప్పుడు. భూ సంబంధమైన వాళ్ళు, పర సంబంధమైన వారు 10 మందిలో అరముక్కైనా మొత్తం కలిసి తింటారు. ఇది పరలోక సంబంధమైన జ్ఞానం. ఈ జ్ఞానం కావాలి. ఈ జ్ఞానం కోసమే దేవుడు ఎతికదు. అందుకనే ఉన్నాడు, భూ సంబంధమైన వాడు భూ సంబంధమైన విషయములే మనస్సులో పెట్టుకుంటారు. ఇప్పుడు నువ్వు భూ సంబంధమైన విషయాలు పెట్టుకుంటున్నావా, పర సంబంధమైన విషయాలు పెట్టుకుంటున్నావు అంటే ఏయో మాకు తెలియాలి అంటే, ఇప్పుడు అందుకే అర్థం కావటానికి మా కుటుంబంతో ఎగ్జాంపుల్ చెప్పి నీకు చూపించాను. అర్థం కావటానికి పర సంబంధమైనదంటే దేవుడిచ్చినటువంటిది, భూ సంబంధమైనదంటే మనుషులు ఇచ్చినది. అంటే రక్త సంబంధం అంటే మనుషులు ఇచ్చినవాడు, ఎర ద్వారా వచ్చినవాడు. అప్పుడప్పుడు పాపము ఆ సిస్టర్ కూడా అప్పుడప్పుడు పెళ్ళి ఫంక్షన్లు చెప్తుంటారు వాళ్ళకు. అవును అంటారు, ఫంక్షన్ రమ్మని, నాకు ప్రార్థన ఉందంటారు. ఏమో ప్రార్థనే ముఖ్యమమ్మా, ఎవరిని బడుచుకోదు ఇంకా. అంతే కదా అక్క, అంతే కదా. తర్వాత ప్రార్థన అయిపోయిన తర్వాత అప్పుడు పోయి అప్పుడు వాస్తారు. ఇంకా అప్పుడు ఏమంటారు, అయిపోయిందా ప్రార్థన, మాటలు కూడా మామూలు మాట్లాడలేవు కదా. సిస్టర్కి ఒకవేళ సిస్టర్ పోయినా కూడా నీ బాపుని నన్ను కూడా అన్నారు కదా, చేసి వచ్చినా బాగానే ఎటకారంగా మాట్లాడతారు వాళ్ళు. ఎటకారం ఎందుకంటే భూ సంబంధమైన వాళ్ళకు పర సంబంధమైనది ఏమో అర్థమవుతాక, అర్థమవుతాయి కాదుగా. ఇప్పుడు ఉదాహరణకు నువ్వు పొద్దుగూకులు పచ్చగా కొట్టిన పోయి ఆ నుంచి ఇంటికి వచ్చి మళ్ళీ ఆగొట్టి అల్లిన తర్వాత మళ్ళీ ఆ కొట్లో కర్ర పెట్టి సాయంత్రం వచ్చి నీళ్లు పోసుకొని రెడీ వచ్చి వీడికి వచ్చేలోపు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. పొద్దుగూకులు ఇంటికి అడుక్కోకుండా శాంతంకి ఏం అర్థమవుద్ది? ఏంటమ్మా నడుములు నొత్తాను, కళ్ళు మోసపోతాను ఏంటో. పొద్దుగూకులు ఆ చేలో ఎరగబడిన బాధ నీకు తెలుసు, అంతేనా? అది పర సంబంధమైన విషయాలు పర సంబంధమైన వాళ్ళకే తెలుస్తాయి, భూ సంబంధమైన విషయాలు భూ సంబంధమైన వారికే తెలుస్తాయి. అందుకని ఈరోజు మనందరం కూడా ఏంటంటున్నానంటే, ఈ భాష లేదా ఈ యొక్క జ్ఞానము లేదా ఈ ప్రవచనము ఇవన్నీ కూడా పర సంబంధమైన జ్ఞానంతో ఆలోచిస్తే అర్థమవుతాయమ్మా. భూ సంబంధమైన వారితో ఆలోచిస్తే అర్థంగా. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను మీకు అర్థం కావటానికి. ఇక్కడ నేను వాక్యం చెప్తుంటాను మామూలుగా, మధ్యలోకి రాగానే ఇంగ్లీష్లో చెప్పాలని కోరకొచ్చి చెప్పాను ఒక 10 నిమిషాలు. ఎందుకు చెప్పాను ఇంగ్లీష్లో చెప్పండి? ఇష్టమైందా? దేనికోసమ్మా? ఆమేన్. నా హోదా, నా అహంకారం కోసం, గొప్పతనం కోసం, అంతే, ఏమి లేదు. మీకు అర్థం కావటానికని కాదు. నీకు వస్తే నువ్వు దేవుని మందిరంలో పోయి పొద్దుగూకులు మాట్లాడుకో దేవునితో, తప్పు లేదు. కానీ నేను కూడా పరిశుద్ధాత్మని అనటానికి హోదా కోసం మాట్లాడతారు, అది తప్పు. ఎవరికైనా చెప్తాను, నాకైనా అంతే. నాకు పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఇలాంటి సత్యం నుంచి సర్వసత్యంలోనికి పోయి పాపమని ఒప్పింపజేస్తుంటే చూడు, అవి రావని చెప్పట్లా, వస్తాయి. కానీ అవి నా పర్సనల్గా దేవునితో ఏకాంతంగా ఉన్నప్పుడు మాట్లాడుకోవాలి. అది దేవునితో మనుషులతో సంబంధం కలిగి ఉంటుంది, దేంతో కలిగి ఉండదు. అది నీకు దేవునికి మైమరిపోయి ఉంటుంది, ఆత్మ సంబంధం అదంతే. కానీ ఆత్మలను రక్షించాలంటే కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్లో నేను వచ్చాను కదమ్మా, మనూరు వచ్చాను కదక్క, వచ్చినప్పుడు ఆడికి వచ్చి ఇంగ్లీష్ వాట్ ఈజ్ యువర్ నేమ్, వేర్ ఆర్ యూ డూయింగ్, వాట్ ఆర్ యూ డూయింగ్, ఏం చేస్తాను ఇలా అంటున్నాకు. ఎక్కడి నుంచి వచ్చాడు తెక్కలోడు, అట్టగట్ట ఏమన్నా అంటావా? అంతే అనుకుంటాం. పోనీ పాత్ర నువ్వు పడిపోంటావు, వెళ్ళి పాత్ర, అంతే. అంతే కదమ్మా, మీరేమని మాట్లాడతారు ఇంకా, మరి నాకు క్యా హాయ్ ఓ హాయ్ క్యా హాయ్ అంటుంటే ఏమంటారు? అంతే. మీకు అర్థం కావటానికి అమ్మ యేసుప్రభు గురించి చెప్పడానికి వచ్చా. మీరు ఒకవేళ నచ్చిన వాళ్ళు ఉంటే, యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఉంటే ఇక్కడ ప్రార్థన పెడతాం, రాని అని చెబితే మీకు అర్థమవుద్ది. పెట్టండి అయ్యా, మేము కూడా వస్తామంటారు, అది బాగుంటుంది. కానీ ఏదో చెప్పేసి ఏదో మాట్లాడుతుంటే నాకు వచ్చని ఫిల్డప్ ఇచ్చుకుంటే నాది నాకే ఉంటుంది, నీకేముండదుగా. కాబట్టి ఈరోజు మీ అందరికీ చెప్తున్న ఒక మాట ఏంటంటే, పరసంబంధమైన జ్ఞానం పొందుకోండి. ఆ పరసంబంధమైన జ్ఞానము అంటే ఇందాక సిస్టర్ ఆ మాట చెప్పింది కాబట్టి అప్పటికి చెప్పాలనుకోండి, లేకపోతే నేను కూడా చెప్పాలనుకున్నాను. ఆ పరసంబంధమైనది ఏంటంటే రోగాలు పోవటం కాదు, పాపాలు క్షమించబడటం పరసంబంధమైనది. క్లారిటీ వచ్చిందా? రోగాలు తీసేయమని ఎవరు అడుగుతారు? వచ్చిందిగా. పాపములు క్షమించమని ఎవరు అడుగుతారు? పరసంబంధమైన. పాపములు పోతే రోగాలు కూడా, అది చూడు ఎంత లోతు చూడింది ఇది. కాబట్టి ఇందాక చెప్తున్నప్పుడు
ఒకసారిగా ఆలోచన వచ్చింది, ఎమ్మటే ఆ మాట తీసి అది చెప్పాలనుకున్నాను. అందుకని ఇప్పుడు నీకు రోగాలు పోవాలా, పాపాలు పోవాలా? పాపాలు పోవాలి. పాపాలు పోతే రోగాలు కూడా పోతాయి. పాపాలు ఎప్పుడు పోవాలని నువ్వు ప్రార్థన చేస్తావు, అప్పుడు నువ్వు పరసంబంధమైన వాడు. నువ్వు పరసంబంధమైన వాడివైతే ప్రభుతోటి ఏకమైపోయేవాడివి. ప్రభుతో ఏకమైతే ప్రభు తను ఇచ్చిన ఆత్మ నీలో సంపూర్ణంగా ఉంటుంది. ఆయన ఆత్మ నీలో ఉండి కనుక ఆయన మనసు ఏముంటుంది తెలుసా? ఆయన మనసు ఎలాంటిది? మీ అందరికీ తెలుసో తెలుసు ఆయన మనసు ఎలాంటిది? ఏ ప్రాంతంలోనికి వెళితే వారందరినీ మార్చే మనసు. సమరయ స్త్రీ దగ్గరకు పోయి ఆమెకు ఈ గ్రీకులో గ్రీకు భాష మాట్లాడుతుంటే నేను అరబిక్లో మాట్లాడాల. ఆమె భాషలోనే మాట్లాడాడు కాబట్టి అర్థమైంది ఆయన బాధ ఆమెకు, ఆమె బాధ ఆయనకి. పక్షవాత రోగి దగ్గరికి వెళ్ళి నేను నీకేం చేయాలని అరబిక్కులు అడగల. అక్కడ గ్రీకులు అయితే గ్రీకులోనే అడుగుతున్నాడు. అరబిక్కులు అడిగితే కాబట్టి మీ అందరికి చెప్తానంటే నేను ఇదేదో తెలియాలని కాదు, కానీ ఇందా సిస్టర్ గారు ఆ మాట చెప్పాక ఎమ్మటి ఇది సింక్ అయింది. ఓహో, పాపాలకి రోగాలకి చాలా తేడా ఉందన్నమాట. అంటే ఇది పాపం అనేది పరసంబంధమైన వాడు ఆలోచిస్తాడు, రోగం అనేది భూ సంబంధమైన వాడు ఆలోచిస్తాడు. అందుకని దీంట్లో కొన్ని కావాలి కాబట్టి భాషలు ఇవన్నీ తీసుకొచ్చి చెప్పాల్సి వచ్చింది. లేకపోతే ఇప్పుడు చెప్పండి వాటి గురించి పని లేదులే కాబట్టి చెప్పాల్సి వచ్చింది. కాబట్టి నీకు ఈరోజు ప్రార్థన చేయి, ప్రభువా నా రోగాలు తీసివేయమని కాదు, నా పాపాలు తొలగించమని ప్రార్థన చేయి. తెలిసి తెలియక చేసుంటే తొలగించి నన్ను నీ యొక్క ఆత్మతో పరసంబంధమైన వాడిగా మార్చుకో. అప్పుడు నేను నీతో, నువ్వు నాతో ఏకమై ఇద్దరము కలిసి రేపు పరలోకంలో ఉండే భాగ్యం నాకు దయచేయమని ప్రార్థించి. ఓకే, ఆమేన్. స్తోత్రం. అందరం కొరకు ప్రార్థనలోకి